కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ నుంచి 2024 ఎన్నికలకి ముందు టీడీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని విభేదించినటువంటి వ్యక్తి. ఆయన 2024 టీడీపీలోకి వచ్చిన టైంలోనే ఆయన మీద వైసీపీ పెద్ద కుట్రకోణం చేసింది, ఆయన హత్యకి ప్లాన్ చేసింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వీడియోలను బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గత నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద విపరీతమైనటువంటి వైరల్ అవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి సంబంధించి ఒక హోటల్లో కొంతమంది మంతనాలు చేశారు అనే దాని మీద కూడా తీవ్రమైనటువంటి వార్తా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. దాని మీద విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళగా ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అనుచరులు ఒక హోటల్లో మందు తాగుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి ప్లాన్ చేశారనేది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి ఎప్పుడు ప్లాన్ చేశారు ఏంటి అనే దాని మీద రీసెంట్గా ఈరోజు ఉదయం నుంచి బయటకు వచ్చినటువంటి అంశం ఏంటి అంటే, 3 రోజుల కిందటే ఎస్పీకి ఈ సమాచారం తెలిసినప్పటికీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ ఇన్ఫర్మేషను ఇవ్వలేదు, అంటే ఆ సమాచారం ఆయనకి తెలియజేయలేదు అనేది ఒక చర్చ అయితే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి శ్రీకాంత్ రెడ్డి అనుచరులు ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకు ఆయన హత్యకు ప్లాన్ చేశారు, ఈ శ్రీకాంత్ రెడ్డి ప్లాన్ చేయించాడా, లేదంటే వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడ్డు తప్పించేదానికి ప్లాన్ చేశారా, లేదంటే అప్పట్లో బోరగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి విపరీతమైనటువంటి బూతు పదజాలం మాట్లాడేటువంటి ఒక వ్యక్తి బోరగడ్డ అనేటువంటి ఒకడు ఉండేవాడు, వాడెవడో కూడా అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు, అట్లీస్ట్ ఒక వార్డ్ మెంబర్ కూడా కానటువంటి వాడు ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం ఈ వైసీపీ భావజాలం అణువణువున నిండిపోయి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనూ అదేవిధంగా కొడాల నానితోనూ కొంతమందితో అంటగాగుతూ ఉండేవాడు, సంబంధాలు ఉన్నాయి అనేది చెప్తూ ఉంటారు. మరి అతనికి ఆ సంబంధాలు ఉన్నాయా లేదా అనేది మరైతే అది తెలియదు. అతనికి ఆ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఇతన్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వ్యక్తిత్వ హననానికి ఇతను వాడుకునేవాళ్ళు. ఇతను పనేమీ లేదు, వీళ్ళు ఇస్తున్న డబ్బులు తీసుకుని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అతను ఈ పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే ప్రశ్నించారనుకుంటారో వాళ్ళని అడ్డమైనటువంటి మహిళలను కించపరుస్తూ చాలా తీవ్రమైనటువంటి బూతు పదజాలం మాట్లాడడానికి నియమించుకున్నటువంటి ఒక వ్యక్తి అని తెలిసింది. మరి తర్వాత వాడు ఈ మధ్యకాలంలో జైలుకు పోవడం, తర్వాత వాడు మళ్ళీ తిరిగి మరి బెయిల్ మీద వచ్చినట్టున్నాడు. వాడు తర్వాత ఏదో దొంగ సర్టిఫికేట్స్ కూడా పెట్టి అడ్డదారిలో బెయిల్ తెచ్చుకోవడం, కోర్టును కూడా మోసం చేసినటువంటి కేసులో వాడు ఒక డకాటీ అని తెలిసింది. డకాటీ తర్వాత ఈ సెటిల్మెంట్లు దందాలు, ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వీడు బూతులు తిట్టడం, సెటిల్మెంట్లు దందాలు చేయడం, అక్కడ పోలీసుని బెదిరించడాలు, ఇవన్నీ చాలా చేసేవాడు. వాడు పెద్ద డకాటీ అని చెప్తూ ఉంటారు. తర్వాత వాడి మీద కేసులు పడ్డాయి, సోషల్ మీడియా కేసులని అవన్నీ ఇవన్నీ. తర్వాత ఏదో మహిళలను బెదిరించి ఆస్తులు లాక్కున్న సంథింగ్ ఇక చాలా కేసుల్లో వాడు ప్రస్తుతానికి ముద్దాయిగా ఉన్నాడు. సో అట్లాంటి వాడు కూడా గతంలో ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో మాట్లాడారని చెప్పని ఏదో కారు కట్టేసి లాక్కెళ్తాను సంథింగ్ ఏదో అప్పట్లో కూడా ఏదో తీవ్ర పదజాలం వాడాడు అనేది తెలిసి ఫోన్ చేసి మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరించాడు. మరి ఈ బోరగడ్డ అనిల్ అనేవాడు ప్లాన్ చేశాడో సంథింగ్, ఎవరైనా కానీ ప్లాన్ చేయని ఈ వాటర్లో జరిగినటువంటి చర్చలో ఈ శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం అని తెలుస్తూ ఉంది.
అది శ్రీకాంత్ రెడ్డితో ఇతనే కాకుండా ఈ అనుచరులే కాకుండా వీళ్ళందరూ కూడా గతంలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఉన్నవాళ్లే అని తెలుస్తుంది. సరే, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో అంటే ఆ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకి చాలా మంది పోతుంటారు, కలుస్తుంటారు. నేను చంద్రబాబు నాయుడు పోయి సలవాగా బొకే ఇచ్చినంత మాత్రాన నాకు తెలుసు, నేను ఆయన తెలుసు అనేది ఏం కాదు. జస్ట్ ఏంటంటే నేను ఒక మీడియాలో పనిచేస్తున్న పర్సన్ని, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి పరిచయం ఉండదే తప్ప ఎవరికి కూడా సొంత పరిచయాలు ఉండవు. వాళ్ళు కలిసి ఆస్తులు పంచుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు కలిసి ఒక కుటుంబ సభ్యులు అలాంటివి లేనంత వరకు కూడా అంటే కార్యకర్తలు ఉంటారు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు, పార్టీలో అక్కడ యాక్టివ్ పర్సన్స్ ఉంటారు. సో అది కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి బాగా కావాల్సిన మనుషులైతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులే అయినా, కానీ ఎప్పటివరకు మనుషులు అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నంత వరకు మనుషులు. ఈ శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉన్నప్పుడు ఆయన అనుచరులు అని చెప్తున్నారు. సేమ్ టైం వీళ్ళు కూడా శ్రీకాంత్ రెడ్డితో పాటు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు, ఆయన అనుచరులుగా ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. మరి అందులో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్, లోతైన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా దాగుందేమో కానీ మన దగ్గర ఉన్నటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం. సరే, ఈ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వైసీపీలో ఉన్నప్పుడు ప్రయాణం చేశారు. వైసీపీ వీడి బయటకు వచ్చిన తర్వాత ఈ బోరగడ్డ అనిల్ లాంటి వాడు చంపేస్తానని చెప్పాడు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఈ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి టార్గెట్ అయ్యాడు. టీడీపీలో గెలిపిన తర్వాత వైసీపీకి టార్గెట్ ఎందుకు అవుతాడు? టీడీపీలో ఉంటే వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఈ మధ్యకాలంలో ఈ బెయిల్ వివాదాలు, ఈ మధ్యకాలంలో అక్కడ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వైసీపీకి నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీలో ఉన్నటువంటి శ్రేణులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వదిలి రావటం, నెల్లూరు జిల్లాలో క్లీన్ స్విప్ అవటం, ఆయనతో పాటు ఇంకొక 2-3 ఈ పెద్దరెడ్లందరూ కూడా బయటికి రావటం, వీళ్ళందరూ బయటకు రావడంతో నెల్లూరు క్లీన్ స్విప్ అయినటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి అక్కడ ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఈ రౌడీ షీటర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రణాళిక రచించి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బు ఎవరు ఇస్తా అన్నారు? జగన్మోహన్ రెడ్డి ఇస్తా అన్నారా? వైసీపీ పార్టీలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా ఇస్తా అన్నారా? హోటల్లో దానికోసమే వాళ్ళు సమావేశమయ్యారా? ఎప్పటి నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆల్రెడీ దీనికి సంబంధించి హత్యకు సంబంధించిన ప్రణాళిక ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఇవన్నిటి మీద స్పష్టత రావాలి అంటే దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పుడు ఒక 2-3 రౌడీ షీటర్లను అదుపులో తీసుకున్నాం అని చెప్తున్నారు, విచారణ చేస్తున్నాం అంటున్నారు. ఆ హోటల్ గదిలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు సమావేశమయ్యారు? సమావేశం అయింది ఎప్పుడు అంటే వీళ్ళు అంతకుముందే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వచ్చిన వెంటనే సమావేశమే లేపేద్దాము అనేది అప్పుడే ఈ ప్రణాళిక రెడీ చేసుకున్నారని తెలుస్తుంది. సో అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతూ వస్తుందా? మర్డర్కి ఎలాంటి ప్లాన్ స్కెచ్ చేసుకున్నారు ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. ఆ విషయం తేల్చాలి, చాలా బలంగా తేల్చాలి. ఎందుకంటే ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలకి థ్రెట్ ఉందో తెలియదు రాష్ట్రంలో. ఎందుకంటే వైసీపీ హత్యా రాజకీయాలు చేస్తుంది అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవసరమైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి వైసీపీ హత్యా రాజకీయం చేస్తుంది అనే దాని మీద చాలా అంశాలు ఉన్నాయి. అంటే దాని మీద వైసీపీ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద చాలా అలాంటి అభియోగాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ వివేకానంద రెడ్డి కేసులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూడా జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులకు సంబంధం ఉంది అనేదే ఉంది. ఆల్రెడీ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆ కేసులో ఏటి అక్యూజ్డ్గా ఉన్నాడు, ఆ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి. సో నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పినటువంటి వాస్తవాల నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఓ ప్రణాళిక రచించారా? రెడ్డి బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? సేమ్ టైము ఇంకెంతమంది ఈ మర్డర్ స్కెచ్ చేశారు? ఎంతకాలం నుంచి ఈ ప్రణాళిక ఈ స్కెచ్ మొత్తం రెడీ చేస్తున్నారు
అంటే ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు, ఎమ్మెల్యేడు కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇది ఆలస్యమైంది. సో అది వైసీపీలో ఉన్నప్పుడే ఈ ప్రణాళిక మొత్తం రెడీ చేసి ఆయన వైసీపీ వదిలి బయటికి రావడంతోనే వేసేయాలనుకున్నారు. సో అదృష్టం బాగుందో ఏదైనా కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికి ప్రాణాలతో ఉండి మళ్ళీ ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఈ ప్రణాళిక వైసీపీ అధికారంలో ఉండగానే వేసినటువంటి ప్రణాళిక స్కెచ్ అని తెలుస్తుంది. సో అప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు అలర్ట్ అయ్యారు. అంతేకాకుండా ఆ జిల్లా ఎస్పీ కూడా అలర్ట్ అయ్యారు. ఆ జిల్లా ఎస్పీ అలర్ట్ అవ్వడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి ఈ హత్యా రాజకీయాలకు ఉన్నటువంటి కుట్ర కోణాలు ఇంకేమన్నా దాగున్నాయా, ఇంటెలిజెన్స్ నిఘా సంస్థ దీని మీద పూర్తిగా ఇచ్చేయాలి. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వైసీపీలో ఎక్కువ కేసులు ఎదుర్కొన్నటువంటి రౌడీ షీటర్లు ఎవరున్నారు, ఎమ్మెల్యేలకి ఏమైనా థ్రెట్ ఉందా ఏంటనేది కూడా ఈ నిఘా వ్యవస్థ బాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కనిపిస్తుంది. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో నుంచి రావటం, జగన్మోహన్ రెడ్డిని విభేదించటం తోనే చంపేయాలనుకున్నారంటే, అప్పుడు సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేని చంపేయాలనుకున్నారు అంటే అలాంటి ప్రణాళిక కింద రెడీ చేస్తాడు. వివేకానంద రెడ్డి కేసు ఒకటే చివరిది కాదు, అంటే ఇంకా హత్యా రాజకీయాలు ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఇంకెక్కువ దృష్టి సారించాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తాగిపోతుందా, ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దానికి మించి చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఇమ్మీడియట్గా చాలా సీరియస్గా ఆ ఎస్పీ దగ్గర నుంచి పూర్తి నివేదికలు తీసుకుని హోమ్ మినిస్టర్ దీని మీద అవసరమైతే ఒక ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఇంకెవరున్నారు దీని వెనకాల కుట్రకోణం అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.